హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వ్యూవర్స్ కోసం ఒక హెల్దీ కట్లెట్స్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. సో అస్సలు ఆయిల్ అనేది వేయకుండా చాలా ఈజీగా చాలా టేస్టీగా హెల్దీగా ఈ కట్లెట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. రుచి మాత్రమే కాదు హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే డైట్ ఫాలోవర్స్ కూడా ఈజీగా వీటిని తీసుకోవచ్చు. మనకి డైట్ కూడా చేసినట్టు ఉంటుంది. అలాగే చాలా అంటే చాలా హెల్తీ. 1, 2 తినేసరికి చక్కగా కడుపు కూడా నిండిపోతుందనమాట. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెటింగ్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే ఇలాగా ఆనమకాయ పొట్టునైతే తీసుకోవాలి కట్లెట్స్ వేయడం కోసం. ఇప్పటి వరకు కట్లెట్స్ అంటే ఇలా ఆనమకాయ పొట్టుతో ఎప్పుడు ట్రై చేసి ఉండరు. ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా తీసుకున్న వీటిని ఒక బౌల్లోకి వేసేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. నేనైతే వీటిని ముందు రోజు ఆనమకాయ కర్రీ ప్రిపేర్ చేశానమాట. దాని నుంచి తీసిన పొట్టుని ఆ రోజు చేయడం కుదరక నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసాను ఒక బాక్స్లో వేసుకుని. ఇప్పుడు ఇలా ఒక ఎంటీ బౌల్లోకి వేసేసుకుని ఎక్కడైనా కొంచెం మాగినట్టు ఉంటే వీటినైతే సెపరేట్ చేసుకుంటున్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేయడానికి వీలుగా ఉండేలాగా చేతితోనే చిన్న ముక్కలుగా తుంచి ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోండి. సో ఇలా కడిగిన వీటిని ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకుంటున్నాను. వేసుకుని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు అటుకుల్ని వేసుకుంటున్నాను. మనం తీసుకున్న ఆనమకాయ పొట్టుకి తగ్గట్టుగా ఈ అటుకులు అనేవి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న దీనిని ఒక ఎంటీ బౌల్లోకి వేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ ఆనమకాయ పొట్టు ఉంది కదా, ఈ పొట్టు మొత్తాన్ని కూడా వేసేసుకుని దీనిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో అటుకులు పొట్టు రెండు కూడా కలిపైనా సరే గ్రైండ్ చేసుకోవచ్చు. కాకపోతే అటుకులు అనేవి అంత త్వరగా గ్రైండ్ అవ్వవు అనమాట మనం వాటర్ వేసి గ్రైండ్ చేసినప్పుడు. లేదంటే వాటిని కనీసం ఒక 15 నిమిషాలైనా నానబెట్టాలి. సో నేను డ్రైగానే పౌడర్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ఆనమకాయ పొట్టును వేసుకున్న తర్వాత కారానికి తగ్గట్టుగా 2 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి. వేసుకుని దీని మొత్తాన్ని కూడా కొంచెం వాటర్ వేసేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పిండి కన్సిస్టెన్సీ అయితే మనం దోశ పిండి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు అయ్యేసరికి పూర్తిగా నానిపోతుందన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ అటుకుల పౌడర్ని కూడా వేసుకోవాలి. అటుకులు కాస్తంత ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువ అవ్వకుండా చూసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ మోతాదులో అటుకులు లేనప్పుడు ఇందులోకి కావాలి అనుకుంటే కాస్తంత శనగపిండినైనా సరే యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా దీని మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ వేసేసుకుని అది కూడా ఇందులోకి వేసేసుకుని దీని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మనం ఇది స్టార్టింగ్లో కలుపుకునేటప్పుడు దోసపిండి కన్సిస్టెన్సీ అయితే ఎలా ఉంటుందో దానికంటే కాస్తంత తిగ్గా కానీ లేదంటే దోసపిండి కన్సిస్టెన్సీలో కానీ కలుపుకోవచ్చు. సో ఎలా కలుపుకున్నా సరే ప్రాబ్లం ఏమీ ఉండదు. మనకి ఒక 2-3 నిమిషాలు అయ్యేసరికి పూర్తిగా నానిపోతుందన్నమాట. అలా నానిపోయిన తర్వాత కాస్తంత ఇంకా గట్టిపడినట్లు అవుతుంది కాబట్టి అప్పుడు మనం పర్ఫెక్ట్గా ఈ కట్లెట్స్ అనేవి వేసుకోవచ్చు. చాలామంది నార్మల్గా కట్లెట్స్ అంటే మనం చేతితో ప్రిపేర్ చేసి వేస్తూ ఉంటాము. ఇదైతే కాస్తంత డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్ మొత్తం కూడా. మనం పిండి అనేది తక్కువ యూజ్ చేసి ఇలా ఆనమకాయ పొట్టుతో వేస్తున్నాం కాబట్టి ఈ ప్రాసెస్లో అయితే చేసుకోవాలి. సో ఇప్పుడైతే అది పక్కన పెట్టేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని దీన్ని మరింత హెల్దీగా ప్రిపేర్ చేయడం కోసం ఇందులోకి పచ్చి కొబ్బరి వేసుకుని దీన్ని కూడా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇందులో వాటర్ అది ఏమీ యాడ్ చేయకూడదు అనమాట. డైరెక్ట్ ఇలానే పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుమును అయితే రెడీ చేసుకున్నాం అనమాట. సో ఈ తురుము మొత్తాన్ని కూడా ఇలాగ ఒక ఎంటీ బౌల్లోకి వేసేసుకుని రెడీ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి నేను కొద్దిగా క్యారెట్ తురుమును కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అంటే ఒక మీడియం సైజ్ క్యారెట్ ఒకటి తీసుకుని మనం వేసుకుని ఈ ప్రిపేర్ చేసుకునే రెసిపీకి తగ్గట్టుగా క్యారెట్ తురుమును కూడా తీసుకుని రెడీ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఈ కట్లెట్స్ ఎలా వేసుకోవాలో చూసేద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని లైట్గా ఆయిల్ వేసుకుని టిష్యూతో తుడిచేయండి. తర్వాత ఇలాగ చిన్న చిన్న కట్లెట్స్ లాగా వేసుకోవాలి. సో నార్మల్గా అయితే మనం కట్లెట్స్ అనేవి చేతితో చేస్తూ ఉంటాము, అది అందరికీ తెలిసిన విషయమే.
సో కట్లెట్స్ షేప్లో రావడం కోసం ఇలాగా ఒక లోతుగా ఉన్న చిన్న గరిటెని తీసుకుని ఇలా వేసుకోండి. మనం స్టార్టింగ్లో ఈ పిండిని దోసపిండి కన్సిస్టెన్సీలో కలుపుకున్నాం కదా, సో ఒక 10 నిమిషాలు అయ్యేసరికి చూడండి ఇలాగా దగ్గరగా తిగ్గా రెడీ అవ్వింది కదా, ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు దీనిపైన ఇలా కొద్దిగా క్యారెట్ తురుము అలాగే పచ్చి కొబ్బరి రెండింటిని కూడా వేసేసుకోవచ్చు. మీరు ఎక్కువ మోతాదులో తినాలి, ఎక్కువగా యాడ్ చేసుకోవాలి అంటే డైరెక్ట్ పిండిలోనే వీటిని వేసేసుకుని కూడా తినొచ్చు. లేదు అంటే కాస్తంత గార్నిష్ లాగా కనిపించాలి, చూడ్డానికి అందంగా కనిపించాలి అన్నప్పుడు ఇలా పైన వేసుకోండి సరిపోతుంది. సో ఇలా వేసుకున్న తర్వాత మనకి ప్యాన్ నుంచి ప్రతిదీ కూడా సెపరేట్ అయినట్టుగా కనిపిస్తుంది కింద లేయర్ అనేది. అలా సెపరేట్ అయినప్పుడు కనిపించినప్పుడు మాత్రమే వీటిని వెనక్కి టర్న్ చేసుకోవాలన్నమాట. ఈ పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది, అందుకే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు అలానే వేయించుకున్నాను. సో మీరు కూడా అలానే అదే ప్రాసెస్లో చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పిండి సరిగ్గా వేగకుండా వీటిని వెనక్కి టర్న్ చేసినప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకోసమే మనకి ప్యాన్ నుండి ఎప్పుడైతే సెపరేట్ అయిపోతాయో అప్పుడు వెనక్కి టర్న్ చేసుకోండి సరిపోతుంది. ఇలా వెనక్కి టర్న్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. నేనైతే వీటిని 1 నిమిషం పాటు ఉంచి ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా క్విక్గా ఫాస్ట్గా కట్లెట్స్ అనేవి రెడీ అయిపోయాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే వీటిని ఇష్టంగా తినేస్తారండి. తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. వీటి టేస్ట్ మాత్రమే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఆనమకాయ పొట్టు కానీ అలాగే బీరకాయ పొట్టు కానీ ఇలాంటి వాటితో మనం చాలా రకాల రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకుముందు కూడా నేను చాలా రకాల రెసిపీస్ని అయితే ప్రిపేర్ చేశాను. వాటిని చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను చూడండి. అలాగే ఐ కార్డ్స్లో ఎండ్ కార్డ్స్లో కూడా వదలడానికి అయితే ట్రై చేస్తాను. ఒకసారి వాటిని కూడా వాచ్ చేయండి, మీకు డెఫినెట్గా రెసిపీస్ కూడా చాలా బాగా నచ్చుతాయి. సో ఈరోజు వీడియో అయితే ఇలా హెల్దీ రెసిపీని మీకు అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి పెట్టి చూడండి, డెఫినెట్గా అందరికీ కూడా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా పొట్టును కూడా బయట పడకుండా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. తప్పకుండా మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల ప్రతిరోజు నేను పంపే వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్లోకి వస్తూ ఉంటాయి. సో నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుందన్నమాట, వెంటనే వీడియోని అయితే వాచ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, రేపైతే మరో వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.